ఎంతమంది ప్రజలను, పాపంలో జీవిస్తున్న ప్రజలను దేవుని దగ్గరికి నడిపించావు? ఎంతమంది ప్రజల పాపములు నిన్ను బట్టి క్షమించబడ్డాయి దేవుని దగ్గర? నీ విశ్వాసం ఇదేనా? యేసు ప్రభువారు వారి విశ్వాసాన్ని చూశారంట. వారి విశ్వాసాన్ని చూసినప్పుడు వారి విశ్వాసం ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి. ఈ వ్యక్తిని యేసయ్య బాగు చేయాలి, ఇతను రోగము నుంచి విడిపించాలి అని వారి యొక్క ఆ వ్యక్తి యొక్క బాహ్య సంబంధమైన రోగాన్ని గురించి ఆలోచన చేసి తీసుకొని వస్తే యేసు ప్రభువారు అతనిలో ఉన్న 2 రోగాలు క్షమించాడు, 2 రోగాలు తీసివేశాడండి. హల్లెలూయా. నీవు కూడా ఒక బాహ్య సంబంధమైన రోగిని నడిపిస్తే ఆ బాహ్య సంబంధమైన రోగి యొక్క రోగమును తీసివేయడం మాత్రమే కాదు, కానీ దానికంటే ముందు తన జీవితంలో ఉన్నటువంటి పాపం అనే రోగాన్ని దేవుడు తీసివేస్తాడు. పాపం అనే రోగము తీసివేయబడాలి మానవుని జీవితంలో. అట్లయితేనే అతడు పరలోక రాజ్యానికి వారసుడు కాగలడు.